హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఆసరా చేయూత పెన్షన్ల కొత్త దరఖాస్తులకి సంబంధించి ఏ కేటగిరీల వారికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మరియు ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో అయితే వివరిస్తాను. సో మీ కనుక ఈ వీడియో కావాలనుకుంటే, ఈ కంటెంట్ కనుక కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. తెలంగాణకి సంబంధించి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి వార్త. సో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. సో జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం దాదాపు 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పెన్షన్లకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా సెట్ చేసుకోవాలి అనే వివరాలు నేను ఈ వీడియోలో అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గత 4-5 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు రాక చాలామంది వితంతువులు, అలాగే వృద్ధులు, అలాగే దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏమేం డాక్యుమెంట్స్, ఏమేం జిరాక్స్లు మీ దగ్గర ఉండాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వృద్ధాప్య పెన్షన్, సో ఓల్డ్ ఏజ్ పెన్షన్. మొదటగా వృద్ధాప్య పెన్షన్, దీనికి అర్హత సాధించాలంటే వయసు 57 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు నడుస్తూ ఉండాలి. సో ఎవరికైతే 58 సంవత్సరాలు నడుస్తాయో సో వాళ్ళైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అర్హులన్నమాట. సో మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, పత్రాలు ఏంటి అంటే సో చేయూత పెన్షన్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు జిరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్, అలాగే ఓటర్ ఐడి, అలాగే వయస్సు ధృవీకరణ పత్రం, అలాగే మీ ఆధార్ లేదా ఓటర్ ఐడితో మీ వయసు కరెక్ట్ లేకపోతే 10th మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే పెట్టవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఈ జిరాక్స్లు, ఈ పత్రాలన్నీ వృద్ధాప్య ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళైతే ఉంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసి వితంతు పెన్షన్. సో విడో పెన్షన్ రెండవది. వితంతు పెన్షన్, భర్త చనిపోయిన పెన్షన్ రాని మహిళలు 18 సంవత్సరాలు దాటిన వారు దీనికి అర్హులు. సో కావాల్సిన పత్రాలు ఇక్కడ ఏంటంటే పెన్షన్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భర్త మరణ ధృవీకరణ పత్రం, సో డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఇవన్నీ ఉంటేనే మీరు పెన్షన్కి అయితే అర్హులన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. సో దివ్యాంగుల పెన్షన్. సో దీనికి ఎలాంటి వయసు పరిమితి లేదు. సదరం సర్టిఫికేట్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. సో కావాల్సిన పత్రాలు వచ్చేసి పెన్షన్ ఫామ్, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేట్ లేదా యూడిఐడి కార్డు జిరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఇవన్నీ కలిగి ఉండాలి. సో దివ్యాంగుల పెన్షన్కి అర్హత కావాలన్నా లేదంటే అప్లై చేసుకోవాలన్నా సో ఇప్పుడు నేను చెప్పిన ఫామ్స్ అన్నీ కలిగి ఉండాలి. మీ దగ్గర పత్రాలు అన్నీ అయితే ఉండాలి. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ సదరం సర్టిఫికేట్ లేదా యూడిఐడి కార్డు జిరాక్స్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే పెన్షన్కి అర్హులు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ వన్, ఒంటరి మహిళ, సింగిల్ ఉమెన్ పెన్షన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భర్త విడిచిపెట్టిన వారు లేదా విడాకులు తీసుకున్న మహిళలు దీనికి అర్హులు. సో మరి వీరికి కావాల్సిన పత్రాలు ఏంటంటే సో అప్లికేషన్ ఫామ్స్, కోర్టు లేదా పెద్ద మనుషుల సమక్షంలో తీసుకున్న విడాకుల పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇవన్నీ, ఈ పత్రాలు, ఈ ఫామ్స్ అన్నీ సింగిల్ ఉమెన్ పెన్షన్, సో ఒంటరి మహిళ పెన్షన్కి ఇవన్నీ పత్రాలు ఉంటేనే మీరు అర్హులన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఉండవలసింది కోర్టు ద్వారా లేదా పెద్ద మనుషుల సమక్షంలో తీసుకున్న విడాకుల పత్రం. సో ఈ పత్రం అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ పత్రం ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది, అలాగే పెన్షన్కి మీరు అర్హులు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి చేనేత మరియు గీత కార్మికుల పెన్షన్. సో దీనికి వచ్చేసి మరి వయసు అనేది 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. సో మరి దీనికి కావాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏంటంటే సో చేనేత మరియు గీత కార్మికుల పెన్షన్కి కావాల్సిన పత్రాలు, అలాగే డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ అందరికీ కామన్గా ఉండేది అప్లికేషన్ ఫామ్. సో దాంతోపాటు సొసైటీ నుంచి వచ్చిన గుర్తింపు కార్డు, ఐడి కార్డు, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, పటాదార్ పాస్బుక్ ఉంటే, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇవన్నీ కలిగి ఉంటే మీరు చేనేత గీత కార్మికులకు పెన్షన్కి అయితే అర్హులు. సో ఇవన్నీ మీరు చూసుకొని సరిపెట్టుకొని
టైంకి అయితే అప్లై చేసుకోండి. సో మీకు పెన్షన్ రావాలన్నా లేకుంటే పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా సో మీ దగ్గర ఈ జిరాక్సులు పత్రాలు అన్నీ అయితే మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీడీ కార్మికుల పెన్షన్. సో ఇక్కడ దీనికి కూడా అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మరియు బీడీ కార్మికుల కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటోలు 2 జత చేయాలి. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్లో మీ పేరు, తండ్రి పేరు, గ్రామం, మీ కేటగిరీ వివరాలన్నీ క్లియర్గా నింపాలి. వీటి అన్నిటిని ఒక సెట్ లాగా పిన్ చేసి మీరు గ్రామంలో ఉంటే గ్రామ పంచాయతీలో, పట్టణాల్లో ఉంటే మున్సిపాలిటీ ఆఫీస్లో అందజేయాలి. సో ఇంతే ప్రాసెస్. ఈ సమాచారం ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీ వాట్సాప్ గ్రూప్స్ అయితే మీకు ఉంటాయి. సో మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి చాలా యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.